ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఎందుకు మొదలుకొని? ఈ సండే మొదలుకొని, ఈ ఆదివారం మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అయితే ఆశీర్వాదం రహస్యం చాలా మందికి తెలియక దేవుడి ఇంటికి వచ్చి వెళ్తుందే కానీ ఆశీర్వాదాన్ని అనుభవించలేని కుటుంబాలుగా ఈరోజు మనందరం బ్రతుకుతా ఉన్నాం. దేవుడు బిడ్డలారా, ఆశీర్వాదం రహస్యం తెలిస్తే నీ జీవితం చాలా సులువైపోతుంది. నీవు ఆశీర్వాదం రహస్యం తెలిస్తే నిన్ను ఆత్మీయంగా కట్టుకుంటే దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడు. ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు, స్థిరపడతావు. నీకు ఏది తక్కువ కాకుండా నేను అన్ని విధాలుగా అభివృద్ధిని తీసుకొచ్చి నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే గమనించండి, ఆశీర్వాదం గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ రోజు లోకంలో మనుషులు అనుభవిస్తున్న ఆశీర్వాదం 3 రకాలు. మొట్టమొదటిది మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం. ఎందుకు నేను మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం అంటున్నానంటే, తరతరాల ఆశీర్వాదం అని అబ్రహాం గారి కాలంలో, మోషే గారి కాలం దేవుడు చెప్తా వచ్చాడు. 3-4 తరాల శాపం అయితే 1000 తరాల ఆశీర్వాదం. మీ తండ్రి తరం యొక్క ఆశీర్వాదం, మీ తాత తరం యొక్క ఆశీర్వాదం. ఇది సాధారణ నుండి వచ్చే ఆశీర్వాదం, అపవాది సంబంధమైన ఆశీర్వాదం. అలాగే 3వది దేవుని చేత పొందుకునే ఆశీర్వాదం. ఈ 3 మనకి ఏది కావాలా? కొంతమందికి బలి దిగులు, మా నాన్న వాళ్ళు ఏం సంపాదించలేదు, మా తాత వాళ్ళు ఏం సంపాదించలేదు, వాళ్ళు కొంచెం సంపాదించిపోయి ఉంటే ఈరోజు నాకు కష్టాలు ఉండేవి కదా. అవునండి, మీ తాతలు సంపాదించాలన్న దేవుని ఆశీర్వాదం ఉంటేనే కదా. కానీ తరతరాల నుంచి వచ్చే ఆశీర్వాదం నువ్వు అనుభవించాలన్నా, ఆ తరాల నుంచి నువ్వు పొందుకోవాలి ఆశీర్వాదం ఉండాలన్నా, కానీ దేవుని బిడ్డలారా, అట్టి ఆత్మీయతలు ఉండాలన్నా ఈ లోకంలో మనము దేవుడి చేత దీవించబడితేనే సాధ్యమవుతుంది. నీ తాత వాళ్ళని దేవుడు దీవించి ఉండాల్సింది, మీ నాన్న వాళ్ళని దేవుడు దీవించి ఉండాల్సింది. వాళ్ళకేమమ్మా, వాళ్ళ నాన్నోళ్ళు బాగా సంపాదించి పెట్టారు, మాకు చూడు, మా కష్టాలు చూడు అంటుంటారు కొంతమంది కదా.